నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్స్. ఉదయం 10 గంటలకు కేబినెట్ భేటీ, 2 రిపోర్టులకు ఆమోదం. 11 గంటలకు సమావేశం కానున్న అసెంబ్లీ. దేశమంతా కులగణన చేపట్టాలని చెప్పేసి తీర్మానం. సమగ్ర కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. తర్వాత దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తీర్మానం చేసింది. ఎట్లా ఈ రకంగా ఉన్నటువంటి జనాభాని తగ్గించి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి, ఇది నేను చేసిన నా తీరుగా మీరు అందరూ చేయాలని చెప్పేసి వీళ్ళు తీర్మానం చేస్తారు అన్నట్టు. మొత్తం అంతా ఈ దొంగ లెక్కలు ఇవన్నీ కూడా ఈ బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో, ఎస్సీలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ జనాభాను తగ్గించి చూపించడం అంటే ఇంతకంటే ఇక దుర్మార్గం ఏం లేదు. మళ్ళీ మేము చేసినాం కాబట్టి మొత్తం మీరు దేశవ్యాప్తంగా చేయాలని తీర్మానం చేస్తారంట. దీన్ని ఎస్సీ వర్గీకరణపై కూడా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రకటించనున్నది. అంతకంటే ముందు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా కులగణన రిపోర్ట్స్, ఎస్సీ వర్గీకరణ రెమ్యునరేషన్స్ రిపోర్ట్స్ పై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఇది 11 గంటలకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. ఇందులో సమగ్ర కులగణనను చేపట్టిన విధానం, సేకరించిన వివరాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారు. అనంతరం సభలో కులగణన పూర్తి నివేదికను ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంటుంది. కులగణనలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ తీర్మానం కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. 4-5 రోజుల తర్వాత డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో రిలీజ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని వివరాలను బీసీ డెడికేటెడ్ కమిషన్ తీసుకొనున్నది. ఇప్పటికే వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంతో పాటు కులగణన వివరాలను తీసుకొని ఫైనల్ సిఫార్సులు చేసే అవకాశం ఉన్నది. ఇందులో కనీసం 4-5 రోజులు సమయం తీసుకుంటారని కమిషన్ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు డెడికేటెడ్ కమిషన్ కొత్త రిజర్వేషన్లను రికమెండ్ చేయనున్నది. సో ఇది ఈ రోజు జరగబోయేటువంటి అంశం. మొత్తానికి అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ సంబంధించినటువంటి రిపోర్ట్స్ పైన మరి కాసేపట్లో దీనిపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం, దాంట్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మరో పక్కన బీసీ వర్గం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు. దీనిపైన ఇప్పటికే వాళ్ళ యొక్క అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనిపైన అసెంబ్లీలో ఏ విధంగా దీన్ని తిప్పుకొట్టాలన్నటువంటి దానిపైన, ముఖ్యంగా వాళ్ళకు జరిగినటువంటి, వాళ్ళ కులాలకు జరిగినటువంటి, వాళ్ళ జనాభాకు తగినటువంటి న్యాయం జరగలేదన్నటువంటి భావనకి ఇప్పటికే వాళ్ళు రావడం జరిగింది. కాబట్టి నేడు మరి అసెంబ్లీ ముందుకు వచ్చిన తర్వాత మరి ఏ విధంగా ఉంటుంది, నిర్ణయాలు ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.